ఎన్నో సమస్యల్ని పరిష్కరించినటువంటి ఈ ఆఫీసర్స్ సరదాగా ఒకరోజు బయటికి వెళ్దామని ఒక చోటుకి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో మీరే చూడండి. వెళ్దామా సార్? ఈ వాతావరణం ఎలా ఉంది? నన్ను సార్ అనుకోమూర్తి, నువ్వే పెద్ద సారు అయినావు. నీకంటే పెద్ద సార్ అయినా నేను? నాకంటే పెద్ద సారు అయినావు. నేను మొన్ననే ప్రమోషన్ తోటి అయినాను. స్టార్టింగ్ నుంచి సార్వే కదా, నాకు బాస్ కదా. నాదే ఉంది మూర్తి, నువ్వు చేసిన కృషికి ఖచ్చితంగా గవర్నమెంట్ నీకు ప్రమోషన్ ఇచ్చింది. ఓకే ఓకే, థ్యాంక్. అంతా నువ్వే బట్టి ఇదంతా. మళ్ళీ అటువంటి కేసులు ఉంటాయా సార్? ఏమో సార్, నాకు కూడా తెలియదు. ఉన్నదైతే సాల్వ్ చేసినాం కదా, మన దగ్గరికి అయితే కేసు రాలేగా. ఏదైనా కూడా ఉంటే మనకు వచ్చేదిగా. అలాంటివి ఉంటే చెప్పండి, నేను కూడా ఇన్వాల్వ్ అవుతా. మీరు ఇన్వాల్వ్ అయితేనే సక్సెస్ అవుతుంది సార్. ఈ లొకేషన్ ఎట్లుంది సార్? అది బాగుంది మూర్తి, ఇది నీకు నచ్చిందని ఇక్కడ ఈ ప్లేస్కి తీసుకొచ్చాను. ఇంకేంది, నీకు నచ్చిందంటే బాగుంది. లొకేషన్ అయితే సూపర్ ఉంది. అవును, అసలు విషయం మర్చిపోయినా. మూర్తి సార్, విషయం ఏంటంటే ఏదో డ్రగ్స్ విషయంలో. మూర్తి సార్ అనకండి, మామూలుగా మూర్తి అనండి. ఓ, ఇప్పుడు మీరు కూడా పెద్ద సార్ అయ్యారుగా. అయితే విషయం ఏంటంటే డ్రగ్స్ విషయంలో నాకు 2-3 మెయిల్స్ వచ్చినాయి. నిజంగా డ్రగ్స్ వాళ్ళు ఎవరన్నా సఫర్ అవుతారంటావా? డ్రగ్స్ ఈ రోజుల్లో కామన్, మామూలుగా అవి వస్తూనే ఉంటాయి. అంతే అంటావా? కామన్, అవన్నీ పట్టించుకోకండి. అసలు నేను మెయిల్ ఓపెన్ చేయలేదు మూర్తి, నీకు అట్లాంటి మెయిల్స్ ఏమైనా వచ్చినాయా? అలాంటి బొచ్చెడు వస్తాయి నాకు. కామన్ సార్, ఈ రోజుల్లో డ్రగ్స్ అందరూ యూజ్ చేస్తారు. అంతే అంటావా? అంతే, లైట్ తీసుకోవాలి. సరే, ఎనీవే దీన్ని అయితే ఎంజాయ్ అవుతుందా? వాతావరణం బాగుంది కదా? బాగుంది, మంచిగా. అవును, బాగుంది కదా వెదరు, మామూలుగా లేదు. మూర్తి, సార్ ఏదో టచ్ అయినట్టుండే నాకు ఇప్పుడు. టచ్ అయిందా? ఏం టచ్ అయింది? ఇక్కడే ఉన్నది. ఏమో టచ్ ఇట్లా. అబ్బా, నీకు అసలే భయం. నా షోల్డర్ మీద చెయ్యి వల్ల టచ్ అయింది. ఏంది, ఇక్కడ మనసులో లేరు, నేను తప్ప ఉన్నారు. అయ్యో లేదు సార్, టచ్ అయింది. నేను ఆటోమేటిక్గా వెనక భయం అని నాకు తెలుసు, కానీ ఈ ప్లేస్లోకి వచ్చినప్పుడు నువ్వు ఉత్తనే భయపడుతుంది. ఎన్ని చూడలే నేను. సార్ వెళ్దాం, అటు వెళ్దాం, గంతనే భయమా? ఏది ఏదో టచ్ అయింది. మూర్తి, ఇప్పుడు సార్ చిన్న చిన్న విషయానికి భయపడతావా? నన్ను భయపెడదామంటారా? ఇతను ఏంది కామెడీ చేసే టైం అయింది. ఏందో భయపడతావు, ఏంది మూర్తి, చిన్న చిన్న విషయాలకి భయపడతావు. అయినా కూడా భయాలు ఉంటాయి, అసలు ఎట్లుంటాయి చెప్పు. ఏందో భయపడతాడు ఎవరు? మూర్తి, వస్తున్నా. ఏమైంది? ఏం లేదు మరి. సంథింగ్ ప్రాబ్లం ఇక్కడ ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. నువ్వు ఇంకా దాంట్లోనే ఆగిపోయినావు. దాన్ని ఆపరేషన్ అయిపోయింది ఆల్రెడీ, అయిపోయింది. బాడీ టచ్ చేసింది, వెళ్ళింది. మా ఫీల్డ్లో ఉన్నావు. మనం రీసెంట్గానే కదా ఆ కేసు సక్సెస్ చేసినాం కదా, అదే ఫీల్డ్లో ఉన్నావు. అంతేనంట? అంతే. కాదు మూర్తిగా, చిన్నానికి ఎంత భయపడతావా? అసలు నిజంగా నీకు ఏమైంది? ఇద్దరం మాట్లాడుకుంటాను, సడన్గా ఎవరో వచ్చి నా వీపు మీద చెయ్యేసినట్టు, ఎవరో ముట్టుకున్నట్టు పిలిచినట్టు అనిపించింది. ఏమని నాకు అనిపించలేక, అది నీ భ్రమ. చెప్పినా కదా, దాని ఆపరేషన్ దాన్ని మనది సక్సెస్ అయింది కదా. నువ్వు అది దాని గురించి బాగా ఆలోచించి నీకు అట్లా అనిపించినాయి. అది ఉండి దాంట్లో నువ్వు ఘోరంగా ఆదైపోయినావు. దాని గురించి బాగా అబ్జర్వేషన్ చేసేసరికి నువ్వు అదే మైండ్తో ఉన్నావు. అదే భ్రమ అంటారా సార్? 100% అదే భ్రమ. సరే, ఇలా పెద్దగా అయిపోయింది. ఎందుకబ్బా ఇట్లా అయింది? మళ్ళీ ఇది సార్కి చెప్తే మళ్ళీ నా భ్రమ అంటాడు. నేను ఉష్కపోతాను, పెద్దగా కావచ్చు. ఏం మాట్లాడతాను? ఏం లేదు, మామూలుగా ఉష్కతో ఇట్లా ఆడుకుంటున్నా. అవునా? కానీ ఇంత ప్రశాంతంగా మనం ఉన్న ఎన్ని రోజులు అవుతుంది కదా? బాగా రోజులు అవుతాను. ఎప్పటికీ కేసులు అది తాగదీరు కూడా అయింది. ఇట్లాంటి వచ్చినప్పుడే కేసులో మనం మొదలుపెట్టినప్పుడు మనకు ఎంత స్ట్రెస్ ఉంటుందో, ఆ కేసు సక్సెస్ చేసినప్పుడు అంత హ్యాపీగా అనిపిస్తుంది. వాతావరణం ఎంత మంచిగా ఉంది సార్. అవును మూర్తి, చాలా బాగుంది. నాకైతే మస్తు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ ప్లేస్ ఎట్లా దొరకబట్టిన? ఎప్పటికీ మూర్తి ఏమైంది?
అరే ఇక్కడికి వచ్చిన కాంచి నాకు అంత కన్ఫ్యూజన్ అవుతుంది. ఎవరో నా బాడీకి టచ్ అయింది, మళ్ళీ నా చేయి పట్టుకున్నారు కనబడదు. ఇక్కడ ఇసుక కుప్ప ఎంత పెద్దగా అయింది, మళ్ళీ నార్మల్గా అయిపోయింది. ఎవరున్నారు ఇక్కడ? నీకు ఎవరు లేరు కదా. అదే నాకు విచిత్రం. ఇసుక కుప్ప ఎక్కడిది? అసలు నీకేమో అయింది మూర్తి, నీకేమో అయింది అని. అసలు నువ్వు ఎందుకు అట్లా ఉంటావు ఎప్పుడు? టచ్ అయింది నాకు. ఏ ఊకో. అరే మళ్ళా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు. ఏ మూర్తి ఏమైంది? ఇక్కడ ఏమో ఉన్నది సార్. నాకు నీ బ్రహ్మ ఇక్కడ చెప్పందా? లేదు లేదు, ఏముంటుందా? టచ్ అయింది సార్. ఎందుకు అవుతుంది ఖర్చు? అక్కడ ఏం లేకపోతే ఇప్పటిదాకా చేసింది చాలదా? ఒక్క నువ్వు ఎందుకు మళ్ళీ టెన్షన్ పడతావు? ప్రశాంతంగా ఒక 5 minutes వదిలిపెట్టాను సార్. అద్దుమూర్తి ఎందుకు? సరే సార్, నేను ఒక్కరు ఉండలే మూర్తి ఇక్కడ. నాకు అలవాటే సార్. సరే ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఫోన్ చేయి. ఓకే. అరే అసలు ఇక్కడ ఏదో జరుగుతుంది. ఇసుక కుప్ప పెద్ద వేరుగుడు, నా భుజం మీద చేసుడు, పిలుసుడు, ఇదంతా ఏదో జరుగుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదో జరుగుతుంది, నాకు అర్థమైంది. ఇదే విషయం మా సార్ చెప్తే నమ్మడు. నా బాడీకి ఏదో టచ్ అయింది, పిలిచినట్టు ఏదో జరుగుతుంది ఇక్కడ. ఈ విషయాన్ని సార్ చెప్తే ఆయన నమ్మడు. అరే ఇక్కడ ఎవరో ఏడ్చినట్టు వినబడుతుంది. ఎవరో ఏడ్చినట్టు వినబడుతుంది అనుకుంటా. ఎవరున్నారు ఇక్కడ? చంపేశారన్న, డ్రగ్స్ ఇచ్చి చంపేశారన్న నన్ను. డ్రగ్స్ ఇచ్చి చంపేశారా? ఎవరు టచ్ అయింది? సార్ చెప్పినప్పుడే అప్పుడే పోతే అయిపోడు. ఆయన